హలో వెల్కమ్ టు మీటివి న్యూస్. నేను మీ మౌనిక. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో ఈ రోజు కల్వకుర్తి నియోజకవర్గంలోని తలకొండపల్లి మండలం చుక్కాపూర్ గ్రామంలో సీజనల్ వ్యాధులపైన ఉచిత వైద్య ఆరోగ్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ మరియు నాయకులు తదితరులు పాల్గొన్నారు. మాదారం గ్రామంలో ఇంద్రకంటి స్వామి మల్లయ్య అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించడం జరిగింది. ఈ విషయాన్ని స్థానిక బీజేపీ నాయకుల ద్వారా తెలుసుకున్న నాగర్ కర్నూలు జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ ముచ్చర్ల జనార్దన్ రెడ్డి గారు బీజేపీ రాష్ట్ర నాయకులు కలిసి తక్షణ సహాయం 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదే విధంగా వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, గ్రామస్తులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. టాస్క్ తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా బాధ్యతలు స్వీకరించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డిని నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఈ రోజు హైదరాబాద్ టాస్క్ కార్యాలయంలో టాస్క్ సిఐఓ శ్రీకాంత్ సిన్హా చేతుల మీదుగా కల్వకుర్తి నియోజకవర్గ కార్యకర్తల సమక్షంలో టాస్క్ సిఓఓగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరియు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి నియోజకవర్గ నాయకులు, ఐక్యత ఫౌండేషన్ సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని మీర్పేట్ మున్సిపాలిటీ కార్పొరేషన్ జిల్లెలగూడ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జల్పల్లి మున్సిపాలిటీలో మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన మాజీ మంత్రి, మహేశ్వరం నియోజకవర్గ శాసనసభ్యురాలు పి సబితా ఇంద్రారెడ్డి చెక్కులు స్వీకరించిన లబ్ధిదారులు సబితా ఇంద్రారెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీటివి న్యూస్.